వేడుకల్లో భాగంగా 3వ రోజు కనుమ పండుగ నాడు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట స్వర్ణముఖి నదీ తీరంలో ఏటి పండుగను అత్యంత వేడుకగా ప్రారంభించి 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో నాయుడుపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలో స్వర్ణముఖి వద్ద స్కై బెలూన్ను ఎగురవేసి ఏటి పండుగను ప్రారంభించారు. ఏటి పండుగ సందర్భంగా నాయుడుపేట మున్సిపాలిటీ పోలీసులు వారు స్వర్ణముఖి నది ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మహిళలు గొబ్బెమ్మలను స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారులు స్వర్ణముఖి నదిలో ఆటలాడుతూ సందడి చేశారు. పెద్దల నుంచి చిన్నారుల వరకు గాలిపటాలను ఎగురవేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. నిస్సే ఈవెంట్స్ ద్వారా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో అలరించాయి. అతిరథ మహారథులందరినీ కూడా వేదిక మీదకి చైర్మన్ ఆకుతోటి రమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా టీడీపీ గుడి చైర్మన్ నాన్నగారు సుబ్బారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి విజయనాయుడు గారు ఓజిల మండల అధ్యక్షులు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి అదే సూలూరుపేట ఆదినారాయణ రెడ్డి గారిని బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ఆదినారాయణ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాం. జీవీఆర్ నాయుడు గారిని కరీంబాయి చెంచయ్య గారు పిలిచారయ్యా కరీంబాయి చెంచయ్య గారిని ఆవతుల బాబు గారిని మరి అదేవిధంగా జీవీఆర్ నాయుడు గారిని ధనంజయ్ గారిని మరి అదేవిధంగా అట్ల కృష్ణారావు గారిని సో మనం ఎటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసినా ఆ భగవంతుని స్మరించుకుంటూ స్టార్ట్ చేస్తాం కాబట్టి సో అలాగే నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ గా సో ఈసారి మామూలుగా ఉండట్లేదంటే సో ప్లీజ్ అందరూ వచ్చి కూర్చోవాలి. సో ప్లీజ్ స్టార్ట్. భయపడతారు నేను పెడతాను. రేపు అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈ సంవత్సరం సంక్రాంతి రోజున అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, మన నియోజకవర్గంలో పాడి పంటలు, సుఖ సంతోషాలు, ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం అవుతూ ఇంకా వెలుగులు నింపాలని, అందరూ అటు ఆర్థికంగాను ఇటు శారీరకంగా మానసికంగా కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు నుంచి మనకు ఏటి పండుగ మొదలైంది. ఇది ఒక సంస్కృతిని, సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ అంటే మన ప్రాంతానికి అంటే సొంతూరుకి ఎక్కడెక్కడో చెన్నైలో, బెంగళూరులో అలాగే హైదరాబాద్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా పండుగలకి సొంతూరుకు వస్తారు. దానికోసమే ఈ ఏటి పండుగని సెలబ్రేట్ చేసుకొని అందరినీ కూడా ఇక్కడున్న ప్రజానికాన్ని అలాగే బయట ఊర్ల నుంచి వచ్చిన అందరినీ
ఒక చోట కలిపి ఈ ఏటి పండుగని చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాం. దానిలందరూ కూడా కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేయాలి. ఎందుకంటే గతంలో రోడ్లు లేక, లేకపోతే డ్రైనేజీలు లేక, లేదా నీటి వసతి లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ కూడా ఈ రోజు ప్రజలకు ఉండకూడదు. కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మనం ప్రజలకి అండగా ఉండాలని ప్రతి నాయకుడు కూడా పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే నేను కూడా ఖచ్చితంగా 1.5 సంవత్సరం మనం బాగా చేశాం. ఇంకా కూడా వచ్చే రాబోయే 2.5 సంవత్సరాలు తప్పకుండా ఇంకా కూడా మీకోసం కష్టపడి మీకు కావాల్సినవన్నీ కూడా వసతులు ఏర్పాటు చేయడానికి, అలాగే మీ సమస్యలు ఏమైనా ఉంటే తీర్చడానికి కూడా మేము నియోజకవర్గంలోనే ఉంటున్నాం, అందుబాటులోనే ఉంటున్నాం. తప్పకుండా మీరు సమస్యలు ఏమున్నా సరే మా దాకా తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా దాన్ని పరిష్కరించే మార్గాన్ని మేము వెతుకుతాం. మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వం అన్న వేరే పార్టీ వాళ్ళ సహాయం కోసం వస్తే వాళ్ళు చేసేవాళ్ళు కాదు. కానీ మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మా లాంటి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు కానీ, సీనియర్ నాయకులకు కానీ ఎప్పుడూ నాయకులకు ఒకటే చెప్తారు, ఎలక్షన్ అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా పేదవాడికి అండగా నిలబడాలి, పేదవాళ్ళకి పరిచయాలి, సహాయం చేయాలి. మీరు ఇంట్లో కూర్చుంటే కుదరదు, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల్ని సమస్యలు పరిష్కారం వైపు మీరు ముందుకెళ్ళాలని మా అందరికీ పదే పదే చెప్తూనే ఉంటారు. అలాగే నాయకులు కూడా ఎంతో నిబద్ధతగా, ఎంతో నిస్వార్థంగా మేము అందరం కూడా పనిచేస్తాం. ఇంకా కూడా పనిచేసి మీకు నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.